పాప వాళ్ళకేం తెలీదు, వాళ్ళకేం తెలియక వాళ్ళు ఏదో బాధితులను ఏదో మాట్లాడారని. ఎందుకు బాధితులను పట్టుకోలేదు, ఎందుకు నిందితులను పట్టుకోలేదు, ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ రోజు వరకు రాలేదు అంటే దానికి కారణం ఈ శివాని ఇంజనీరింగ్ కాలేజీ ఎండి ఎవరైతే ఉన్నారో, నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన పార్టీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయిన్ అయిన కారణంగా నిందితులను కాపాడేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక మన గౌరవ ఒబామా గారు తీసుకున్నారు. తానేటి శ్రీధర్ ఏమండి, ఇతన్ని కలిసినటువంటి మినిస్టర్ నాదెండ్ల మనోహర్. ఇంకా దోషులు ఎందుకు దొరుకుతారండి? దోషులు ఏ రూపాయన దొరుకుతారు? 100 కోట్ల రూపాయలు తీసుకొని జనసేన పార్టీలో నిందితులను జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు తీసుకొని నిందితులని జనసేన పార్టీ అధికారికంగా కార్యాలయంలోకి పిలిచి ఈ నిందితుడిని నిందితుడు అంటే కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని మీ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ కాలేజీలో అయితే మర్డర్ జరిగిందో, ఏ కాలేజీలో అయితే ఆరోపణలు ఉన్నాయో, ఏ కాలేజీ యాజమాన్యం చంపింది అని బాధితులు ఆరోపిస్తున్నారో, ఏ కాలేజీ యాజమాన్యం అయితే దీంట్లో మర్డర్లో పార్టిసిపేట్ చేసిందని చెప్పినారో వాళ్ళని మీ యొక్క పార్టీలో అధికారికంగా జాయిన్ చేసుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి సార్, మీరు మీ యొక్క రాజనీతి ఇదేనా? ఇప్పుడు చెప్పండి, నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు నిందితులు వెనకాడుతున్నారు? ఎందుకు ఆడుతున్నారు అంటే వీళ్ళు అధికారికంగా మీ పార్టీలో చేరి 100 కోట్ల రూపాయలు మీకు ఫండ్ ఇచ్చిన కారణంగా మీరు ఈ పార్టీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టొద్దు అని ఆదేశాలు మౌలికంగా మీరు జారీ చేశారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. మరి హోమ్ మినిస్టర్ గారు దీని మీద ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రతి వీడియోలో హోమ్ మినిస్టర్ గారిని ఏదో మాట అంటున్నాను, దానికేమో మీ ఇష్టం వచ్చినట్టు తమ్మునేల్స్ పెట్టేసి ఆ హోమ్ మినిస్టర్ గారిని నేనేదో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నట్టుగా ప్రమోట్ చేస్తున్నారు. నేను మేము హోమ్ మినిస్టర్ గారిని కూడా కోరుతున్నాను, అమ్మా నేను మాట్లాడేది కేవలం వ్యవస్థ పట్ల, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారనే దాని పట్ల తప్ప వ్యక్తిగతంగా నేను మాట్లాడటంలా. మీరు తమ్మనేలు చూసి మోసపోయి ఫీల్ అవ్వమాకండి. లోపలికి వెళ్ళి కంటెంట్ చదవండి. షడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమైనా మాట్లాడితే మీరు కేసు కడతారో లేకపోతే లీగల్గా యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి, ఐ డోంట్ మైండ్. నేను వ్యవస్థ పరంగా ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఏం చేయాలి, ఏం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కందుకూరులో వెళ్ళి 30 లక్షల రూపాయలు ఇచ్చి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి దానికి 10 ఎకరాల పొలం ఇచ్చారు కదా మీరు ఎవరో నిందితుడికి. పాపం ఆ నిందితుడికి ఆ డబ్బులు ఏమని ఏ చట్టం ఉంది అని నాకు తెలియదు. ఎస్సీ ఎస్టీలకు అయితే చట్టం ఉంది, మరి చనిపోయినటువంటి వ్యక్తులు వేరే వాళ్ళు అయితే మరి ఎక్కడ ఏ చట్టం ప్రకారం ఇచ్చారో నాకైతే తెలియదు. ఒకవేళ క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి క్యాబినెట్ ద్వారా ఏమైనా జీవో ఇచ్చుంటే ఇవ్వచ్చు, నాకు తెలియదు. మరి నిన్న జరిగిన తునిలో జరిగిన వాడినేమో సాయంత్రానికి లేపేసి చెరువులో పడేశారు. మరి అక్కడ ఎందుకు తీసుకొని వెళ్ళిపోయి అతన్ని జైల్లో పెట్టి రాచమర్యాదలు చేస్తున్నారో నాకైతే తెలీదు. అది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ ఈ సంబంధించిన మువ్వల నగేష్ కేసుకు సంబంధించినంత వరకు మీరు హోమ్ మినిస్టర్ అయ్యి ఈ రోజుకు 16 నెలలైంది కదా, మీరు ఏం చేస్తున్నారు అంటే మర్డర్ కేసులో 302 కేసులో అందరూ మర్డర్ చూస్తుండగానే పెట్రోల్ పోసి అక్కడ ఒక డెడ్ బాడీ ఉన్న కేసులో పోలీసులు వేసినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసా? పోలీసులు వేసినటువంటి రిపోర్టు ఎప్పుడు వేశారు? అది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారో, ఏ రోజైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో ఈ గవర్నమెంట్, నేను ఇంకొక వీడియో కూడా చూపించాలి మీకు. ఈ వీడియో చూపించిన తర్వాత నేను దాంట్లోకి వస్తా. ఇంకా నువ్వలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పటి కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇది గౌరవనీయులైనటువంటి మంత్రి గారు ఇచ్చినటువంటి మాట. 100 రోజుల్లో
న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేశారో తెలుసా రాష్ట్ర ప్రజలందరినీ? వీళ్ళు చేసినటువంటి న్యాయం ఏంటి అంటే, కేసుని నిందితులు ఎవరు దొరకలేదు, అసలు ఈ కేసే చట్టానికి పనికిరాదు, ఇన్వెస్టిగేషన్ పనికిరాదని క్లోజ్ చేసి పడేశారు. 2024 సంవత్సరంలో 9వ నెలలో ఈ కేసు మొత్తాన్ని ఎందుకు పనికిరాదు ఈ కేసు అని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుని క్లోజ్ చేసి పడేశారు. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసును క్లోజ్ చేయటం సమంజసమేనా సార్? నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని అండ్ ఐటీ శాఖ మంత్రిని అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ని శివశంకర్ గారిని, బొలిశెట్టి సత్య గారిని అందరిని అడుగుతున్నా. నేను జనసేన వీర మహిళల్ని, జనసేన కార్యకర్తల్ని, జన సైనికుల్ని వీళ్ళందరిని అడుగుతున్న. పేర్లు మాత్రం భలే ఉంటాయి, మీ వీర మహిళలు, జన సైనికులు అని. మరి పేరుకు తగ్గట్టు యాక్షన్ కూడా ఉండాలి కదా. మరి మీ నాయకులు ఈ విధంగా నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళ దగ్గర 100 కోట్ల రూపాయలు తీసుకుంటే, మరి సుగాలి ప్రీతి కేసులో ఆ నిందితులను కూడా మీ దగ్గర జాయిన్ చేసుకుని డబ్బులు తీసుకున్నారు, అనధికారికంగా వాళ్ళని తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు అని చెప్తే మీకెందుకు అంత ఉలికిపాటు? మీకెందుకు అంత బాధ? మీకెందుకు అంత ఉలికిపాటు అని అడుగుతున్నా. ఇట్లా నిందితుల్ని జాయిన్ చేసుకోమని, డబ్బులు తీసుకోమని పాపం వైసీపీ నాయకులకు తెలియదు అనుకుంటా. బట్ మీ అంత తెలివితేటలు వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి? మనం చదువుకున్న MBBS, FRCS చదువులు అంత తెలివితేటలు వాళ్ళకి లేవు కాబట్టి ఇలా నిందితులను జాయిన్ చేసేసుకొని, అసలు చూడండి ఎంత అద్భుతమైనటువంటి పోరాటాలు వీళ్ళు. ఎస్పీల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి ఈయన చూడండి, ఈయన ఏమంటాడంటే, శివశంకర్ గారు ఏమంటారో చూడండి. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్లు శివశంకర్ గారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు. జనసేన బాధిత కుటుంబ పక్షాన పోరాటం చేస్తుంది పోరాటం. అద్భుతమైన పోరాటం ఇది. నువ్వలరేగంలో సో అండ్ సో కాలేజీకి వస్తే చంపేస్తారా? క్వశ్చన్ మార్క్. యాజమాన్యం ఏం చేస్తుంది? క్వశ్చన్ మార్క్. మొవ్వల నగేష్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేసి పట్టుకోండి దోషుల్ని. బీసీలు చదువుకోవటానికి పనికిరారా? ఎట్లా? ఇదిగో మినిస్టర్ గారు ఆయన కలిసి ఆయన అధికారికంగా పార్టీలోకి ఆహ్వానం చేస్తున్నటువంటి ఫోటో. ఇదన్నీ ఇలా పెడితే పోలీసులు ఈ కేసే పనికిరాదు అని పోలీసులు ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేసి పడేస్తే, ఎందుకు క్లోజ్ చేయరు? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి అంటే జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆయన 100 కోట్లు పార్టీకి ఫండ్ ఇచ్చాడు, ఇంకో 10 కోట్లు 5 కోట్లు ఎస్పీ గారికి ఇస్తారు, ఇంకో 1 కోట 2 కోట్ల డిఎస్పీ గారికి ఇస్తారు, 1 కోట 2 కోట్ల SCI గారికి ఇస్తారు. ఇంకా ఎవడండి అరెస్ట్ చేసేది? పోనీ ఈ కుటుంబాలు ఏమైనా మంచి కుటుంబాలు అంటే, ఈ కుటుంబాలు ఏమి చూడండి పాపం. మహిళ మత్స్యకార మహిళ, వాళ్ళ అమ్మగారు 4 సంవత్సరాల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది. 4 years నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది. ఈమె ఎక్కడికి పోరాటం చేస్తుంది? ఈమె నాతో నిన్న మాట్లాడినప్పుడు నేను అన్నా, అమ్మ మీరు ఇక్కడ దాకా రాలేరు, కష్టము, నేను వస్తాను, కనీసం నువ్వు వైజాగ్ దాకా నువ్వు వస్తే అసలు కేసు ఏంటి, విషయం ఏంటో తెలుసుకుంటానంటే, అయ్యా మా దగ్గర వైజాగ్ రావటానికి కూడా డబ్బులు లేవయ్యా, అంత దూరం, పలాసాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటామయ్యా మేము, ఆ నుంచి రావాలి అంటే నాకు ఆరోగ్యం సహకరించడం లేదు, డబ్బులు కూడా చూసుకోవాలి కదయ్యా, రావాలి అంటే కనీసం 1000 రూపాయలు ఉంటాయ్యా, ఏ రోజు తిండికి ఆ రోజు బతుకుతున్నామయ్యా, ఏం చేయాలయ్యా అని. అరే ఒక ప్రభుత్వంలో ఒక నిరుపేదలు ఆమెకు 1 కోటి రూపాయలు ఆఫర్ చేసినా ఆమె వద్దంటుంది. నేను అన్నా, అమ్మ మీకు ఏమైనా కాంపన్సేషన్ కావాలా, హైకోర్టులో వేద్దామంటే నాకు ఎందుకయ్యా డబ్బులు, 4 సంవత్సరాలు క్యాన్సర్ వచ్చిందయ్యా నాకు, ఇంకో సంవత్సరంలో చచ్చిపోతానయ్యా, చచ్చిపోయేదానికి నాకు ఎందుకయ్యా డబ్బులు, నేనేం చేసుకుంటాను, నాకు వద్దు, మా అబ్బాయిని ఎవరు చంపారో తెలియాలి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఈ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఇంజనీరింగ్ కాలేజీలోనే జాయిన్ అయినాడు. ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు. ఆ అబ్బాయిని చూసినప్పుడల్లా ఈ తల్లి కడుపు కోత. నా కొడుకుతో పాటు జాయిన్ అయినాడు, ఉద్యోగం చేసుకుని డబ్బులు సంపాదించుకుని తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు. ఈరోజు నేను తినడానికి తిండి లేక నా కొడుకుని ఎవరు చంపారో అర్థం కాక ఏడుస్తున్నాను, క్యాన్సర్తో బాధపడుతున్నాను, నేను చచ్చిపోయేలోపైన నా కొడుకుని ఎవరు చంపారో న్యాయం కోసం పోరాటం చేస్తుంది. మళ్ళీ నేను ఈ మాట మాట్లాడంగానే ఆయన ఆడు గాదే వెంకటరెడ్డో ఆడు వస్తాడు.
లాయరు వచ్చి జనసేన పార్టీ మీద మీరు అభాండాలు వేస్తున్నారా, మా పవన్ కళ్యాణ్ గారు మీకు డబ్బులు ఇచ్చాడు కదా, డబ్బులు ఇచ్చేయండి వెనక్కి. యాజ్ పర్ ఎఫ్ఐఆర్ అది మర్డర్ చేశారు, 302 మర్డర్ చేశారు అని పోలీసులే నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 18 డేటెడ్ 23/1/2021. ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఎఫ్ఐఆర్ తర్వాత ఇది 302 కింద అంటే మర్డర్ కేసు కింద ఒక మత్స్యకారు కుటుంబానికి చెందినటువంటి ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఇంటికొచ్చి జాయిన్ అయినటువంటి కొన్ని రోజుల్లోనే ఇంటికొచ్చి డబ్బులు తీసుకొని జనవరి 26వ తారీఖుకి బట్టలు కొనుక్కొని కాలేజీకి వెళ్ళిపోయి 1-2 డేస్లోనే శవమై కనిపించేశారు. కాలేజీ యాజమాన్యం మొత్తం దీనికి కారణం అని చెప్పి ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేశారు, మర్డర్ కేసు కింద నమోదు చేశారు. కట్ చేస్తే ఈ పిల్లోడి శవం కాలేజీలో చనిపోయి మొత్తం క్లాస్ రూము హాస్టల్ రూమ్ నిండా బ్లడ్ మొత్తం అయిపోయి ఈ బ్లడ్ని తుడిచేసిన మరకలతోటి తీసి 20 కిలోమీటర్ల అవతల ఈ అబ్బాయిని పెట్రోల్ పోసి తగలబెట్టేసేసి సగం కాలినటువంటి శవం తీసుకొచ్చి తల్లిదండ్రుల చేతిలో పెట్టారు. దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన సంఘటన కాబట్టి చాలామంది రాజకీయ నాయకులు, అప్పుడున్నటువంటి మత్స్యకారు ఫ్యామిలీసు, సామాజికవేత్తలు మొత్తం ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి మర్డరు ఎందుకు జరిగింది అంటే నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఈ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంది, గంజాయి వ్యాపారం జరుగుతుంది. బహుశా దీనికి సంబంధించినటువంటి జరిగిన కొట్లాటలో ఈ పిల్లోడు సాక్ష్యాన్ని అయి ఉండాలి, లేకపోతే ఈ పిల్లోడు ఎవరికైనా చెబుతాను అని బెదిరించైనా ఉండాలి. కాలేజీ యాజమాన్యమే ఈ అబ్బాయిని కొట్టి చంపేసిందనేది ఎలిగేషన్. అది కరెక్టా కాదా నాకైతే తెలియదు, అది తేల్చాల్సిందే పోలీసులే. బట్ ఒక రాజకీయ పార్టీగా నాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం, బాధితులు చెప్పినటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రకారం ఆ కాలేజీలో డ్రగ్స్ దందా జరుగుతుంది, ఆ కాలేజీలో గంజాయి వ్యాపారం జరుగుతుంది కాబట్టి జరిగింది అనేది ఒక ఆలోచన. దీని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి శవ పంచనామా చేశారు. శవ పంచనామా ప్రకారం పోలీసులు వాళ్ళు రాసినటువంటి అంశాలు ఏంటో నేను చెప్తా. మృతుడు మువ్వల నగేష్ పడి ఉన్న విధానం బట్టి మువ్వల నగేషు గుర్తు తెలియని వ్యక్తులు, దిస్ ఈజ్ ద పోలీస్ ఫైండింగ్. మువ్వల నగేషు గుర్తు తెలియని వ్యక్తులు కిరసనాయిలు కానీ లేదా ఏదైనా మండే పదార్థాలను పోసి కాల్చి చంపటం వలన జరిగినట్టు కనపడకుండా కారణమై ఉన్నది. ప్రథమ సమాచారం రిపోర్టు అంశాన్ని బట్టి, నేరస్థల పరిశీలనను బట్టి, శవ స్థితిగతిని బట్టి, శవ పంచనామా సమయంలో విచారించిన సాక్షుల కథనాన్ని బట్టి మృతుడు మువ్వల నగేష్ ఏడ్చికొత్తూరు మండలం నూకరేవు గ్రామస్తుడై మువ్వల గోపాల్ మరియు మువ్వల సుందరిగా చిన్న కొడుకై 21/1/2022 హెచ్చెల్ల మండలం చిలకలపాలెం గల శివాని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గ్రూపులో జాయిన్ అయ్యి కాలేజీ క్యాంపస్లో ఉన్న బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఇదంతా కూడా రాసుకొని వచ్చి మొత్తానికి ఈ హత్య జరిగినటువంటి విధానం కాలేజీ హాస్టల్లో జరిగింది, ఇతన్ని 20 కిలోమీటర్ల అవతల తగలబెట్టేశారు అనేది పోలీసుల యొక్క ప్రాథమికమైనటువంటి సమాచారం. సరే, మంచో జడ్డో నాకు తెలీదు, పాపం గత ప్రభుత్వం వీళ్ళని ఏదో కాచి కాపాడింది అని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే 1 సెకండ్ అండి, ఇది అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. ఇది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ 21 జనవరి 27 అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. ఈ సమస్య పట్ల గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ఐటీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గౌతు శిరీష, జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీకి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి శివశంకర్ గారు,
వీళ్ళ అందరూ కూడా 10 రోజుల పాటు ఆ గ్రామంలో ఉండి ఆ బాధితుడి కుటుంబాలకి మేము భరోసాగా ఉన్నాం. జనసేన పార్టీ భరోసాగా ఉంది. జనసేన పార్టీ అన్ని విధాలుగా ఈ పార్టీ వీళ్ళందరినీ కూడా రక్షిస్తుంది. జనసేన పార్టీ వీళ్ళందరికీ కూడా అండగా ఉంటుంది అని చెప్పి ఈ పార్టీ చేసినటువంటి హడావుడి అంతా ఇంత హడావుడి కాదు. నేను ఈ పార్టీ చేసినటువంటి హడావుడి ఈ సమస్య పట్ల ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, నిందితులతో ఏ విధంగా కుమ్మక్కయ్యి 100 కోట్ల రూపాయల లంచం తీసుకొని ఆ నిందితుడితో కుమ్మక్కయ్యాడిన పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం, ఆ పార్టీ యొక్క నిజస్వరూపం ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఇంత దుర్మార్గంగా ఒక 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 మత్స్యకార కుటుంబానికి సంబంధించిన నిరుపేద కుటుంబంలో అబ్బాయి ఈ విధంగా చనిపోతే, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసినటువంటి కార్యాలయం ఇది బొలిశెట్టి సత్య ఆ రోజు ఈ కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వెళ్ళి ఎస్పీ గారికి రిపోర్ట్ చేసి ఈ ఈ ఈ ఈ ఈ ఈ ఫోటోతో ఎస్పీ గారికి రిపోర్ట్ చేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మేము దీని మీద పూర్తి స్థాయిలో సమాచారాన్ని మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు దీని మీద సమస్య మీద పరిష్కారం చూపించాలని ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటో ఆ రోజు ఈ సమస్య మీద. నెంబర్ 1, గౌరవనీయులైనటువంటి ఇప్పుడున్నటువంటి మినిస్టర్ గారు ఆ తల్లిని ఆ కుటుంబాన్ని పరామర్శిస్తూ ఆ తల్లి ఏ విధంగా ఈ సమస్యకి పరిష్కారాన్ని పొందుతుందా అని నేనే మీకు దగ్గరుండి పరిష్కారం చేస్తానని గౌరవ మినిస్టర్ గారు ఇదిగో నాదెండ్ల మనోహర్ గారు ఆ తల్లిని ఓదారుస్తున్నటువంటి దృశ్యం. గౌరవ మినిస్టర్ ఇప్పుడున్నటువంటి మినిస్టర్. నెంబర్ 3, ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారు ఆ కుటుంబం కోసం వెళ్ళి ధర్నాలు, రాస్తారోకోలు, హత్తాళ్ళు చేసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇదిగో ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇవన్నీ ఈ సమస్య పట్ల ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్. ఈ సమస్య పట్ల ఎస్పీ గారిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్. ఇది పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 వస్తుంది. ఇది గౌరవనీయులైనటువంటి ఉపామా గారు ఈ సమస్య గురించి మాట్లాడినటువంటి విధానం ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటించటం ఏమో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే నేను సినిమాలో చాలా తక్కువగా చూశాను ఆయన సినిమాలు. గోకులంలో సీత, కుటుంబ శంకర్, అత్తారింటికి దారేది ఈ సినిమాలు చూశాను, కానీ ఈ సినిమాల్లో కొంత కామిక్గా కొంత సీరియస్ యాక్షన్ లేదు, కొంత కామెడీ చేసే యాక్షన్. కానీ అసలు నిజ జీవితంలోకి రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నాకు తెలిసి సినిమా ఫీల్డ్లో అత్యున్నతంగా ఇచ్చేటువంటి అవార్డు దాదా ఫాల్కే అవార్డు. కొంచెం పైకి వెళ్తే భారతదేశంలో దాటి ముందుకెళ్తే ఆస్కార్ అవార్డు. అసలు ఇవి 2 అవార్డులు రాజకీయాల్లో పెడితే నాకు తెలిసి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఆయనకి తప్ప ఈ అవార్డులు ఇంకెవరికి రావు. అంటే నేను అతిశయోక్తిగా చెప్పటంలా. ఇప్పుడు సుగాలి ప్రీతికి సంబంధించి ఆమె కోసం మాట్లాడిన వీడియోలన్నీ వేస్తే మళ్ళీ అదేదో మిక్సింగ్ చేసినట్టు అవుద్ది, కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. అంటే ఒక మత్స్యకారు కుటుంబం కుర్రోడు, ఒక 19 సంవత్సరాల కుర్రోడు చనిపోయాడు. ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం అతను చంపబడ్డాడు. ఆ కుటుంబానికి 1 ఇయర్ అయినప్పటికీ కూడా పోస్ట్ మార్టం జరగలేదని అప్పట్లో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యని మొత్తం జనసేన పార్టీ కార్యాలయం మొత్తం కూడా అసలు ఆ సమస్య కోసమే ఉండి ఆ సమస్యను పరిష్కారం చేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు అంటే మళ్ళీ ఇంకొకసారి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలు. 2021 జనవరి 27న అనుమానాస్పద రీతిలో చనిపోయాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చనిపోయి సంవత్సరం అవుతున్న ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. రాజీ బేరం కోసం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు తిరిగి ఏం మాట్లాడుతానంటే ఆవిడ తల్లి ఒప్పుకోలేదు. 7 లక్షలు కాదే నా బిడ్డ ఎందుకు చనిపోయాడు చెప్పండి, ఆ దోషులు శిక్ష పడలే చేయండి అంటే ఈ రోజుకి దోషికి శిక్ష పడలా. ఆ విధమైనటువంటి ఎవ్వరికీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాల. గౌరవ ఉపామా గారి యొక్క ఆలోచన ప్రకారం పోస్ట్ మార్టం రిపోర్ట్లో దోషులు ఎవరో తెలుసుకోవాలా, దోషులు ఎవరో తెలియదు, ఆ నిందితులను పట్టుకోలేదు, వాళ్ళకి శిక్ష వేయించలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకి మీకు ఒక 5 నిమిషాల్లో సమాధానం దొరుకుతుంది. ఇదే దీని మీద ఇంకొకసారి మాట్లాడారు, అది కూడా విందాం సార్. ఆయన మాట్లాడింది విందాం సార్. రాజకీయాల్ని రంగుల కంటే ఎక్కువగా మార్చేటువంటి ఊసర వెల్లుల యొక్క నిజస్వరూపాన్ని బయట పెట్టడం కోసం రావాల్సిన పరిస్థితి
ఉంది. ఎవరు ఎన్ని తిట్టుకున్నా, ఎవరు ఎంతగా మాట్లాడినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎంత తలల బాదుకున్నా మీడియా ముందుకు రావటం మాత్రం అనివార్యం. రాష్ట్ర ప్రజలకి మీ ముసుగును తొలగించే కార్యక్రమం మాత్రం డే బై డే కార్యక్రమాల రూపంలో చేస్తాను అని ఒక ప్రమాణం తీసుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక ప్రముఖ అంటే మోడర్న్ పొలిటికల్ సినారియోని కొత్త పుంతలు తొక్కించాలి, కొత్త రాజకీయం చూపించాలి, చెగోవీరా రాజకీయం చూపించాలి, శ్రీశ్రీ రాజకీయం చూపించాలి, అంబేద్కర్ రాజకీయం చూపించాలి, పూలే రాజకీయం చూపించాలి. వీళ్ళందరినీ మిక్సీలో వేస్తే ఒక కొత్త తరం పాలిటిక్స్కి, ఒక జీరో పాలిటిక్స్కి, ప్రశ్నించే పాలిటిక్స్కి నేను బ్రాండ్ అంబాసిడర్ని అవుతారని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ నిజస్వరూపాన్ని ఈరోజు మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలకి వివరించదలుచుకున్నా. ఈరోజు గత ప్రభుత్వం ఏర్పడిన ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేను చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం యొక్క పాలసీస్ మీద నేను విమర్శ చేశాను. నేను వ్యక్తిగతంగా నేను మళ్ళీ చెప్తున్నాను, వ్యక్తిగతంగా నేను ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో నుంచి పాలకపక్షంలోకి వస్తే ఏం చేస్తామో, ఎంత అద్భుతమైన పరిపాలన ఇస్తామో అని ప్రజలకి నమ్మపలికి ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి మాటని బంగాళాఖాతంలో తొక్కేసి 100 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకొని హైదరాబాదు, పూణేల్లో మీ యొక్క ఆస్తులు పెంచుకుంటున్న విధానం పట్ల నేను వ్యతిరేకం. బహుశా జనసేనకి కష్టపడి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని రోడ్డు మీద పడిన వాళ్ళు ఏమి బాగుపడ్డారో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి జబర్దస్త్లో చక్కగా ఒక న్యాయ నిర్ణేతగా కూర్చొని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి నాగబాబుకి మాత్రం ఒక మంచి పదవి దక్కింది. నీ సినిమాలకి క్లాప్లు కొట్టినటువంటి వాళ్ళకి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో మంచి పదవులు దొరికాయి. నీకు బాకా ఊదే వాళ్ళకి, నీ యొక్క అనుచరులకి, నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి మాత్రం మంచి కార్పొరేట్ పదవులు అందిని. అది పవన్ కళ్యాణ్ యొక్క నిజస్వరూపం, జనసేన పార్టీ యొక్క నిజస్వరూపం. ఎన్ని 100 కోట్ల రూపాయలు నష్టపోయి ఈరోజు మీ పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ ఎవ్వరికి కూడా పదవులు రాలా, వాళ్ళందరూ బానిసలుగానే ఉండిపోయినారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అది మీ పార్టీకి సేవ చేసే వాళ్ళ అంశం కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తాము అని ఎవరో ఒకరి చేత ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టించి వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే అది నాకు సంబంధం లేని అంశం. నేను దాని గురించి విమర్శ కూడా చేయను. ఎందుకంటే పెట్టేవాడు ఇష్టం, పెట్టించుకునేవాడు ఇష్టం, నమ్మినవాడు ఇష్టం, నమ్మకం కలిగించిన వాడు ఇష్టం. మోసం చేసేవాడు మోసపోయేవాడి కంటే తెలివిగలవాడు కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. అది మీ వ్యక్తిగతమైనటువంటి టాలెంట్కి సంబంధించి నేను మాట్లాడను. కానీ అధికారంలో లేనప్పుడు ఒక సమస్యని గుండెలకు అద్దుకొని, ఒక సమస్యని నెత్తి మీద పెట్టుకొని బోరుమని వెలిపించి పార్టీ వెళ్ళిపోయి ఆ సమస్యల కోసం పోరాటం చేసి పార్టీ నాయకులు వెళ్ళిపోయి ఆ సమస్యల్ని నెత్తికెత్తుకొని నేనే గనక అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తా, నిందితులకు ఉరిశిక్ష వేస్తా, నిందితులకి మరణశిక్ష వేస్తా, నిందితులకి రోడ్డు మీదకి తీసుకొచ్చి బట్టలు తీసి కొడతా. అసలు ఇలాంటి ఒక వ్యక్తికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ భూమి మీద తిరగటానికి అవకాశమే లేదని ఊగిపోయి మాట్లాడినటువంటి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపాన్ని ఈరోజు మీడియా సాక్షిగా నేను మీకు ప్రదర్శించబోతున్నా. ఈ విధంగా గత ప్రభుత్వంలో అద్భుతంగా నటించి జీవించి బాధితుల్ని గుండెలు కత్తుకొని బాధితుల యొక్క ఉసురుతోటి ఈ అధికారంలోకి వచ్చి ఎవరెవరైతే ఈ బాధిత మహిళకి నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ జనసేన పార్టీలో జాయిన్ చేసుకొని 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం, జనసేన పార్టీ యొక్క నిజస్వరూపం ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకు అంటే దీనికి ప్రత్యక్ష తార్కాణం సుగాలి ప్రీతి కేసు. నేను సుగాలి ప్రీతి కేసులో నేను మొదటగా ఆరోపించినట్టుగా సుగాలి ప్రీతి కేసులో గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ ఎంత స్థాయిలో సుగాలి ప్రీతి కేసుని తమ గుండెలకు హత్తుకొని, తమ పార్టీ అద్దుకొని, తమ పార్టీ
ఈ సుగాలి ప్రీతి కేసుని ఎంత అద్భుతంగా తీసుకుంటాము, మేము అధికారంలోకి వస్తే, నేను అధికారంలోకి వస్తే బాధితులకి న్యాయం చేస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో వీరంగం చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. దానికి నేను విట్నెస్ కాదు, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు విట్నెస్. అధికారంలోకి రాగానే ఏమైపోయింది? అధికారంలోకి రాగానే డిఎన్ఏ మ్యాచ్ అవ్వటం లేదు. నన్ను ఏం చేయమంటారు? నేనేమన్నా ఇన్వెస్టిగేషన్ చేసేవాడినా? నేనేమన్నా నిందితులను పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసేవాడినా? పోలీసులు చేయాలి ఆ పని, చట్టం తన పని తాను చేసుకుపోద్దని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. మీరు వెళ్ళి హోమ్ మినిస్టర్ని అడగండి, ఏంది రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు, మర్డర్లు, రేపులు జరిగినాయి అంట, వెళ్ళి అడగండి. హోమ్ మినిస్టర్ని అడగండి, చీఫ్ మినిస్టర్ని అడగండి. నాకేం సంబంధం లేదు. ఏదో డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదని నేను డీజీపీని పిలిచి అడిగితే చెప్పాడు అన్న మాట కూడా రాష్ట్ర ప్రజలు విన్నారు. ఇది కరెక్టేనా అనేది నా భౌతికమైనటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి నాకున్నటువంటి ప్రాథమిక సమాచారంతో నేను చెప్పా, కట్టమంచి రామలింగారెడ్డికి సంబంధించినటువంటి నిందితుల దగ్గర కోట్ల రూపాయలు జనసేన నాయకులు పార్టీ ఫండ్ తీసుకొని వాళ్ళని కాపాడే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని నిందితులకి మాట ఇచ్చారు. ఆ నిందితుల్ని పవన్ కళ్యాణ్ గారు కాపాడతారు, మీరు మంచిగా ఉండండి, ఇబ్బంది ఏమీ లేదని చెప్పారు అనేది నాకున్న ప్రాథమికమైనటువంటి సమాచారం. అదే సమాచారాన్ని రాష్ట్ర ప్రజలు షేర్ చేసిన. జనసేన లాయర్లందరూ ఏకమైనారు, ఒక మీటింగ్ పెట్టుకున్నారు. జడా శ్రావణ్ కుమారు, జై భీమ్రావ్ భారత్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు, ఏ విధంగా దీన్ని చట్ట పరిధిలోకి తీసుకుపోవాలి, ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్ట పరిధిలోకి తీసుకుపోవాలి, నిరాధారమైన ఆరోపణలు చేశాడు, ఏ విధంగా చట్ట పరిధిలోకి తీసుకెళ్ళాలి. మా పవన్ కళ్యాణ్ గారు సచ్చీలుడు, మా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి రాజకీయాలను మార్చడానికి వచ్చినటువంటి ఒక దేవుడే పంపించినటువంటి ఒక దేవదూత, అలాంటి దేవదూతను పట్టుకొని మీరు రాజకీయాల్లో లంచాలు తీసుకుంటారని అంటారా అని లీగల్గా టీం అంతా విజయవాడలో అయ్యారు. దాంట్లో కొన్ని పాజిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి, కొన్ని నెగిటివ్ డిస్కషన్స్ వచ్చినాయి. మరి 30,000 మంది అమ్మాయిలు పారిపోయినారు, 30,000 మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ హోమ్లోకి తరలించబడ్డారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పినాయి అని మాట్లాడినటువంటి మీరు ఏ ఆధారాలతో మాట్లాడారు అని అక్కడ ఒక ప్రశ్న లేవనెత్తింది. జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఆదాని దగ్గర నుంచి దోచుకున్నాడని ఏ ఆధారాలతో మాట్లాడారు, అక్కడ ఒక ప్రశ్న తలెత్తింది. జగన్మోహన్ రెడ్డి అంబానీ నుంచి, ఆదాని నుంచి, లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఏ ఆధారాలతో మాట్లాడారు అని రేపొద్దున అడిగితే మనం కూడా సూప్లో పడతాం సార్, బెటర్ తేలు కుట్టిన దొంగల్లాగా కామ్గా ఉండిపోదాం, తర్వాత మాట్లాడుకొని వాడే వెళ్ళిపోతాడులే అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత డ్రాప్ అయినారు. సరే, దీని మీద నేను చేసింది ఆరోపణ కదా. అయితే ఈ రాష్ట్ర ప్రజలకి నేను ఆధారాలతో సహా ఒక అంశం పట్ల ఈరోజు మీకు చూపిస్తా. ఈ ఆధారాల మీద నేను చూపించేటువంటి ఆధారాలు అవి పబ్లిక్ డొమైన్లో ఉన్నాయే, పెద్ద విషయం లేదు. బట్ నాకు రహస్యంగా ఒక జనసేన కార్యకర్తలే, జనసేన వాళ్ళే పవన్ కళ్యాణ్ యొక్క నిజ స్వరూపాన్ని చూపించడానికి పంపించారు అంటే రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు సమస్యలు కావాలి. ఎందుకు కావాలి సమస్యల్ని కొనుక్కోవాలి, అవసరమైతే డబ్బులిచ్చి కొనుక్కోవాలి. మన సినిమా ఈవెంట్లు కదా. సో సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయాలి? సినిమా ప్రమోషన్ల కోసం ఈవెంట్స్ చేయాలి. ఆ ఈవెంట్స్లో రకరకాల కళాత్మక హృదయాలు వస్తాయి. బట్ రాజకీయాలు సినిమా కాదు కదా. రాజకీయాలు సినిమా కానప్పుడు మరి ఒక సమస్యని కొనుక్కోవాల్సిందే కదా, ప్రమోట్ చేయాల్సిందే కదా. ఎందుకు? సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్ కావాలి, రాజకీయ పార్టీ హిట్ అవ్వాలంటే ఎమోషన్ కావాలి. ప్రమోషన్ ఏమో ఈవెంట్ మేనేజర్లు చేస్తారు, ఎమోషన్ ఏమో బాధితుల దగ్గర నుంచి కొనుక్కుంటారు. ఈ ఎమోషన్ పండించడానికి కర్త, కర్మ, క్రియ, నిర్మాత, డైరెక్టరు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు. ఈ ఎమోషన్స్తో రాజకీయాలు చేయటం, ఈ రాజకీయాలు చేసి ఎమోషన్స్ తోటి
బాధితులను దగ్గర చేర్చుకున్నట్టు నటించి వాళ్ళకి 10 పరకో ఇచ్చేసేసి ఆ సమస్యను కొనుక్కోవటం. మన దగ్గర ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ తోటి ఒక ఈవెంట్ చేయటం. ఈ ఈవెంట్ని చూసి నిందితులు వామ్మో లేనిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చేస్తాడేమోనని పరుగో మీ దగ్గరికి రావటం. వాళ్ళ దగ్గర ఒక 100 కోట్ల రూపాయలు, 10 కోట్లు, 20 కోట్లు వాళ్ళ స్థాయికి తగ్గట్టు తీసుకోవటం. గాప్చూప్గా పార్టీని టెంట్ హౌస్ సామాన్ లాగా అద్దెకివ్వటం. ఇది క్లుప్తంగా గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చేసేటువంటి రాజకీయం. 2021లో అమ్మ, నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2021లో బొవ్వల నగేష్ అనేటువంటి ఒక మత్స్యకారుడు పాప శ్రీకాకుళం జిల్లాలో శివాని ఇంజనీరింగ్ కాలేజీలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనుమానాస్పదమేం కాదు, ఆ బాధిత మహిళ పాపం ఒక మత్స్యకారు కుటుంబానికి చెందిన ఒక ముసలి తల్లి. దీన్ని నేను సమస్య పరిష్కారం కాకపోతే అది వేరే విషయం అండి. సరే, నిందితులు ఎక్కడ ఉంటారో, నిందితులు ఉన్నారో లేదో, వాళ్ళు అసలు పట్టుకున్నారో లేదా. ఇప్పుడు సుగాలి ప్రీతి ఉంది, సుగాలి ప్రీతిలో నిందితులు ఎవరో తెలుసు, కానీ దర్యాప్తు కరెక్ట్గా జరగలేదు, ఛార్జ్ షీట్ బాగా వేయలేదు. దీంట్లో ఇంకా ప్రాపర్ స్ట్రాంగ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే సిబిఐ చేస్తే బెటర్ అనేది ఒక సమస్య. దీంట్లో నిందితులు ఎవరో తెలియటంలో ప్రాబ్లం అది. చంపిన అబ్బాయి పెట్రోల్ పోసి తనకు తానుగా ఏ ఒక్క అబ్బాయి పెట్రోల్ పోసుకొని క్లాస్ రూమ్లో మొత్తం, హాస్టల్ రూమ్లో మొత్తం బ్లడ్ ఉందండి, తల పగిలిపోయి. అక్కడ చంపేసి తీసుకుని వెళ్ళి 20 కిలోమీటర్ల అవతల పెట్రోల్ పోసి తగలబెట్టారని పోలీస్ రికార్డ్స్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అబ్బాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడానికైనా లాజిక్ లేదు. ఎందుకు లేదు అంటే, ఆ అబ్బాయి క్లాసు హాస్టల్ రూమ్లో తలకాయ బాగులు కొట్టుకొని 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయి ఆయన పెట్రోల్ పోసుకోడు కదా. సో లాజికల్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు సే. అండ్ పోలీసులు కూడా అనుమానాస్పద మృతిగా మరణం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. 302 కింద మర్డర్ చేశారు, ఈ అబ్బాయిని రిజిస్టర్ చేశారు. మర్డర్ చేశాడు అని రిజిస్టర్ చేసినటువంటి ఎఫ్ఐఆర్లో ఆ అబ్బాయి అక్కడ శవం కనపడుతున్న సందర్భంలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ని ఎలా క్లోజ్ చేస్తారు కేసు అంటే, పోలీసులు ఈ నిందితులు ఎవరో తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి తెలుసు శివాని ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ మాత్రమే నిందితులు అని. కానీ ఆయన పవన్ కళ్యాణ్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కారణంగా, ఆయన పవన్ కళ్యాణ్ పార్టీలో జనసేన అధికార పార్టీలో ఉన్న కారణంగా, ఆయన 100 కోట్ల రూపాయలు ఇచ్చి జాయిన్ అయిన కారణంగా రేపు పోలీసులు ఏ విధంగా ఆయన మీద పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. డబ్బులు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన రక్షించడా? డబ్బులు తీసుకున్న నాదెండ్ల మనోహర్ ఆయన రక్షించడా? ఓ ఊరు వాడా తిరిగినటువంటి శివశంకరు, బొలిశెట్టి సత్య, మీరందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మీరు వెళ్ళి అడగండి, మీ పవన్ కళ్యాణ్ అడగండి, ఏవయ్యా బుద్ధి జ్ఞానం ఉందా? నిన్ను నమ్మి మేమందరం నీ అనుకు వచ్చాము, ఇప్పుడేమో వాళ్ళందరూ ఆ కుటుంబానికి న్యాయం చేయమంటే వాడిని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నావు. ఇప్పుడు పార్టీలో జాయిన్ చేసుకుంటే నిందితుడితో కుమ్మక్కైనాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీడియా అంతా గొగ్గోలు పెడుతుందంటే, సారీ, మీడియా అంటే గొగ్గోలు పెడతా లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల నుంచి ఈ కేసు లైమ్ లైట్లోనూ లేదు. బహుశా జడా శ్రావణ్ కుమార్ దగ్గరకు వచ్చింది కాబట్టి ఏమైనా కొద్దిగా గొప్ప 1-2 ఛానల్స్ దీని మీద ప్రొజెక్ట్ చేస్తే ఏమో చూడాలి. పోరాటం చేస్తాం, అందులో డౌటే లేదు. బ్రహ్మదేవుడు ఆగినా, బ్రహ్మాది దేవులు వచ్చినా ఈ సమస్యలో నిందితులను పట్టుకునేంత వరకు జడా శ్రావణ్ కుమార్ వదిలిపెట్టాడు, జేబీఎం పార్టీ వదిలిపెట్టదు. ఆ తల్లికి నిందితులు ఎవరో తెలియాలి. అయితే చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ఈ కేసు క్లోజ్ చేసేసాము, ఇన్వెస్టిగేషన్ ఇంకేం లేదు, నిందితులు ఎవరు దొరకటం లేదు, అసలు ఈ కేసు ఎందుకు పనికిరాదు, చట్టం దృష్టిలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని వేసిన తర్వాత ఆ బాధిత కుటుంబాలు పాపం కష్టపడి ఏదో ఒక రకంగా కోర్టుకు వెళ్ళినాయండి. హైకోర్టుకి వచ్చారు, కింద కోర్టుకు వెళ్ళారు. కింద కోర్టుకు వెళ్ళిన తర్వాత కింద కోర్టు పాస్ చేసినటువంటి ఆర్డర్ ఏందో నేను మీకు చదివి వినిపిస్తా, సో దట్ మనకి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక అవగాహన దొరుకుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత డెలిబరేట్గా పోలీసులు వీళ్ళని రాష్ట్ర ప్రజలని బాధిత కుటుంబాలను మోసం చేస్తున్నారని. ఇది 30/6/2025 30/6/2025 ఈ సంవత్సరంలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీకాకుళం కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్. ఇది కోర్టు ఆర్డర్, నేను చదువుతాను రాష్ట్ర ప్రజల కోసం. ఆన్ పర్యూజల్ ఆఫ్ ది రికార్డ్, ది స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆఫ్ జేఏపురం పోలీస్ స్టేషన్ రిజిస్టర్డ్ ఏ కేస్ in crime number 18 of 2021 for the offence punishable under section 302 of IPC, basing on a report filed by the defect complainant Movala Sundari, who is the mother of the deceased Movala Nagesh.
The police conducted investigation in this case. Finally, they filed a referred charge sheet stating that this case was filed due to mistake of fact, and the Superintendent of Police Srikakulam issued proceedings with respect to the same. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట, మర్డర్ జరగలేదంట, డెడ్ బాడీ లేదంట, అసలు మొబైల్ నగేష్ అనేవాడే లేదంట. కాబట్టి పోలీసులు ఈ కేసును క్లోజ్ చేస్తూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రొసీడింగ్స్ ఇచ్చేశాడు. లేటర్ ది కోర్ట్ ఇష్యూడ్ ఏ నోటీసెస్ టు ది డిఫెక్ట్ కంప్లైనెంట్ మువ్వల సుందరి అండ్ షీ అపియర్డ్ బిఫోర్ ది కోర్ట్ అండ్ ఫైల్డ్ ఎ ప్రొటెస్ట్ పిటిషన్ విత్ రెస్పెక్ట్ టు ది కండక్ట్ ది కేస్. పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదమ్మా, నా కేసుని నిరూపణ చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి కోర్టులో ఆ తల్లి పిటిషన్ వేసింది. మళ్ళీ స్వాన్ స్టేట్మెంట్ ఆఫ్ PW1 మువ్వల సుందరి, PW2 మువ్వల మేఘనాథ్ అండ్ PW3 బైపాన లోక్నాథ్ బెహరా. అంటే తల్లి, తమ్ముడు, అన్నయ్య ముగ్గురు కూడా ప్రజెంట్ అయ్యి కోర్టులో సాక్ష్యం చెప్పినారు. ది కోర్ట్ ఆన్ పర్యూజల్ ఆఫ్ ది ఎవిడెన్స్ ఆఫ్ PW1, 2, 3 దే corroborately stated that they noticed blood stains on the shirt, pen and slippers of the deceased. చనిపోయినటువంటి వ్యక్తి యొక్క బ్లడ్ ఆయన బట్టల మీద, స్లిప్పర్స్ మీద, ప్యాంట్ మీద ఉన్నాయి. అండ్ లేటర్ దే వెంట్ టు ది క్లాస్ రూమ్ ఆఫ్ ది డిసీజ్డ్ మువ్వల నగేష్ అండ్ దే ఆల్సో నోటీస్డ్ ది బ్లడ్ స్టెయిన్స్ ఆన్ ద ఫ్లోర్. ఈ అబ్బాయి బ్లడ్ అక్కడ క్లాస్ రూమ్లో కూడా ఉన్నది అనేది కోర్టు యొక్క ఫైండింగ్. ఇన్ దిస్ కేస్ న్యూ ఎవిడెన్స్ ఈజ్ ఎమర్జ్డ్ విత్ రెస్పెక్ట్ టు ది డెత్ ఆఫ్ ది డిసీజ్డ్ మువ్వల నగేష్. In view of the circumstances as per the entire investigation and statements of the witnesses, this court feels it is necessary to conduct further investigation in this case as per section 173 subclause 8 of CRPC. The fact of the case is very serious in nature. The court need to be given vigilant about the further investigation and direct to produce up-to-date report by station house officer J.R. Puram PS on every week in the interest of the justice. If the concerned station house officer is failed to produce updates report, necessary action would be initiated against you. ఎంత అద్భుతమైన ఆర్డర్ ఇచ్చిందంటే కోర్టు, ఈ కేసులో పిచ్చి పిచ్చిగా మీరు ఎవిడెన్స్కి లేదు అని చెప్పి వేశారు, అది యాక్సెప్టబుల్ కాదు. డెడ్ బాడీ అక్కడ ఉంది, బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది, వీటన్నిటిని ఎగ్జామిన్ చేసి రీఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయండి. ఇన్ వ్యూ ఆఫ్ ది seriousness involved in this particular case, the station house officer is directed to report the investigation, progress of the investigation on week by week. Court monitored investigation ఇది. కోర్టు మానిటర్ ఇన్వెస్టిగేషన్ వీక్ బై వీక్ మీరు నాకు రిపోర్ట్ చేయండి, ఈ కేసులో పరిస్థితి ఎలా ఉంది, నేను ఇన్వెస్టిగేషన్ మీరు చేయండి, నాకు మానిటర్ చేస్తాను నేను అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. హెన్స్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఈస్ డైరెక్టెడ్ టు కండక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్ అండ్ ఫైల్ ది రిపోర్ట్ బిఫోర్ ది కోర్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పోలీస్ ఆఫీసర్ కనుక పిచ్చి పిచ్చి వేషాలు వేసి నెగ్లిజెంట్గా ఉంటే యాక్షన్ తీసుకుంటాను, మీరు ఇమ్మీడియట్గా దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఫైల్ చేయమని జూన్ నెలలో ఆర్డర్ ఇస్తే ఇప్పటికీ రమారమి 4 నెలలు అవుతే కనీసం పేపర్ ముక్క కూడా కోర్టులో పడేయలేదు. ఇంకా దేనికోసం సార్ ఈ పోలీసులు, కోర్టులు, వ్యవస్థ? ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా నేను అడుగుతాను, నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా ఈ మాట. ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, బిఎన్ఎస్ఎస్ వదిలేసేయండి సార్. తెలుగుదేశం కాన్స్టిట్యూషన్ చదివేసేయండి సార్. ఎన్డీఏ ప్రొసీజర్ కోడ్ అమలు చేసేసేయండి సార్. బాధితులు లేరు అసలు. బాధితులు ఎంత సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఎవరికి అవసరంలా. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? అసలు మాకు అవసరమే లేదు. జడ్జి గారు ఆర్డర్ ఇచ్చాడా? ఏం పీకుతారు? కోర్టులు ఎట్లా మేనేజ్ చేయాలో మాకు తెలుసు. డబ్బు, అధికారం, పలుకుబడి, పెట్టుబడి, ఇది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది. ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్ళే పరిస్థితి ఇది. నిందితులుగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ నిందితులతో పార్టీలో చేర్చుకొని, నేను అంటున్నా అసలు కట్టమంచి రామలింగారెడ్డి, సుగాలి ప్రీతి నిందితులు కూడా జనసేన పార్టీలో అనధికారికంగా చేరారనేది నాకున్న సమాచారం. మీకేం కాదు, కంగారు పడకుండా నేను చూసుకుంటాను. మీకు ఏదో పిచ్చిగా ఒక జీవో ఇచ్చేసాము, సిబిఐ ఎంక్వైరీ కోసం జీవో ఇచ్చేసాము, ఆ జీవో అలాగ 4 ఏళ్ళు నడిచిపోతుంది, మీడియా అటెన్షన్ అంతా పోతుంది, ఆ సిబిఐ ఏదో చేసుకుంటుందిలే వదిలేసేయండి నేనని
వాళ్ళకి భరోసా ఇస్తూ ఆ సిబిఐ ఎంక్వైరీకి మళ్ళీ ఒక చిత్తు పేపర్ పంపించినారు మళ్ళీ ఢిల్లీ. మరి అది ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు, అది యాక్సెప్ట్ చేసిందో సిబిఐ లేదో నాకు తెలియదు. ఇప్పుడు మరి పాపం ఆ ట్రైబల్ తల్లి ఇంకా ఆ బాధిత మహిళ తన కూతురు న్యాయం కోసం తిరుగుతూ ఉంది. ఈ విధంగా నేను రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నా. ఇప్పుడు నాకు 2 పిల్లలండి. మా పాప ఢిల్లీలో చదువుతుంది, మా బాబు విజయనగరంలో చదువుతున్నాడు. ఎంత నమ్మకంతో ఒక కాలేజీకి ఒక పిల్లోని పంపిస్తాం, ఒక పాపను పంపిస్తాం. కష్టపడి రూపాయి పోగేసి. నేను ఇక్కడ కూర్చున్న చాలామందికి పిల్లలు ఉన్నారు. ఈ మీడియాలో నా ఇంటర్వ్యూ లేకపోతే నా ప్రెస్ మీట్ చూసే వాళ్ళందరికీ కూడా పిల్లలు ఉన్నారు. ఒక పిల్లని, ఒక కొడుకుని, ఒక కూతుర్ని చాలా అల్లారుముద్దుగా పెంచుకొని ఒక కాలేజీకి చదువుకోమని ఇంజనీరింగ్ కాలేజీకో మెడికల్ కాలేజీకో పంపిస్తాం, ఒక కార్పొరేట్ స్కూల్కో పంపిస్తాం. పిల్లోడు వెళ్ళినా ఒక 2 రోజులకి ఫోన్ చేసి మీ అబ్బాయి చచ్చిపోయినాడు అంటే ఆ తల్లిదండ్రులు ఏం సమాధానం చెప్పాలండి? ఆ తల్లిదండ్రులు ఎవరిని అడగాలి? ఫీజు 1 గంట లేట్ అయితే 300 మెసేజ్లు 400 కాల్స్ చేస్తారు కార్పొరేట్ వాళ్ళు. 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయల పుస్తకాన్ని 250 రూపాయలు పెట్టి 300% ఎక్కువగా తీసుకుంటారు కార్పొరేట్ స్కూల్స్. 1 గంట ఫీజు కట్టడం లేట్ అయితే మన పిల్లోని ఇంటికి పంపించేస్తారు. అంటే మీరు ఫీజులు తీసుకునే విషయంలో అంత కఠినంగా వ్యవహరించేటప్పుడు పిల్లల సెక్యూరిటీ విషయంలో ఎందుకు వ్యవహరించటం లేదు? ఈ ప్రశ్న మనందరం ఆలోచించుకోవద్దా? ఈ విధంగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకొని పిల్లోడిని చంపి పిల్లల్ని చంపటం వెళ్ళిపోయి అధికార పార్టీలో జాయిన్ అయిపోవడం. ఇదిగో ఇట్లా అధికార పార్టీలో జాయిన్ అయిపోతే వాడి మీద కేసు ఉండదు, రిపోర్ట్ ఉండదు, అరెస్ట్ ఉండదు, ఏముండదు. మాట్లాడేవాడు ఎవడు? ఎందుకు మనం ఈ సిస్టమ్ని ఎలా వదలాలి? చాలామంది కామెంట్ చేస్తారు, వీడికి నీ పాట లేదు, పొద్దున్న లెగిస్తే మీడియా మీద ఉంటాడు, పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ తిడతాడు, పొద్దున్న లెగిస్తే జనసేన తిడతాడు, పొద్దున్న లెగిస్తే టీడీపీ. ఎందుకు తిడతా నేను? నారా లోకేష్ గారు నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు ఈ సమస్యను పరిష్కారం చేస్తానని, ఈరోజు మర్డరే జరగలేదు, ఏమీ జరగలేదు అని కేసు క్లోజ్ చేస్తే అది మీరు 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 చెప్పారు కాబట్టి ఆ రోజు తలకాయ ఊపాలి, ఈరోజు క్లోజ్ చేశారు కాబట్టి జీ హుజూర్ అని కాళ్ళ మీద పడాలి, అంతేగా? మేము అడిగితే జడా శ్రావణ్ కుమార్ ఆ పార్టీ, జడా శ్రావణ్ కుమార్ ఈ పార్టీ. అదే పార్టీ కాదండి, బాధితుల పార్టీ. ఆ తల్లిదండ్రులకి కనీసం తినటానికి తిండి లేని కుటుంబం మధ్య ఈరోజు వాళ్ళ అబ్బాయి చనిపోతే ఆ శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ మీది, జనసేన. ఆ శవాల మీద పేలాలు ఏరుకొని ఆ పిల్లోడి సావును అడ్డం పెట్టుకొని ఈ ఇంజనీరింగ్ కాలేజీ వన్ ఆఫ్ ది ఎండి, ఈజ్ అ యాక్టివ్ ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అ పర్టికులర్ శివాని ఇంజనీరింగ్ కాలేజెస్, ఈజ్ అ వెరీ బిగ్ విగ్. నేనేమంటానంటే ఈయన నిందితుడని నేను అనటంలా, కానీ వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో మర్డర్ జరిగినప్పుడు వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళే మర్డర్ చేశారు అని చెప్పేసి, డ్రగ్స్ విషయంలో మర్డర్ చేశారు అని బాధితులు బాధపడుతున్నప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీ మీద పోలీసులు కేసు సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అని బాధితులందరూ కూడా ఊళ్ళు ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పుడు మీరు ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి వ్యక్తిని జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవటం మొరాలిటీయా, లీగాలిటీయా, రేషనాలిటీయా ఏంటి? ఏ ఇజం ఇది? పవనిజమా? ఇస్ ఇట్ ఎ న్యూ కైండ్ ఆఫ్ పవనిజం? మీరు ఏ ఇజాలైనా పెట్టుకోండి. నేనైతే మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నా, ఖచ్చితంగా నేను ఈ బాధిత కుటుంబాన్ని నెక్స్ట్ వీక్ పరామర్శిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత, ఉద్యమ, విద్యార్థి, బీసీ, మైనారిటీ, మహిళా సంఘాలన్నింటినీ కూడా వాళ్ళకి బాసటగా నిలబడాలని నేను పిలుపునిస్తున్నా. హైకోర్టులో ఇప్పుడు ఆల్రెడీ అద్భుతంగా ఒక కోర్టు రీఓపెన్ చేసి డే టు డే ఇన్వెస్టిగేషన్ చేసి వీక్ బై వీక్ మానిటర్ చేయమని ఇచ్చినటువంటి ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా లేదు కాబట్టి హైకోర్టులో ఫైల్ చేయబోతున్నా. హైకోర్టులో లీగల్గా పోరాటం చేస్తాను, పొలిటికల్గా వాళ్ళ కుటుంబానికి బాసటగా నిలబడతాం.
వాడు ఎంత పెద్దవాడైనా సరే నిందితుడు ఎవడు అని ఈ ప్రపంచానికి తెలియజేసేదానికి ఎవడు అడ్డొచ్చినా కానీ ఆ బాధిత కుటుంబాలకి నిలబడి వాళ్ళ యొక్క కడుపు కోతని, ఆ తల్లి యొక్క కడుపు కోతని తీర్చడానికి ముందుంటాను. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలని అయితే ఆశిద్దాం. అండ్ ఫైనల్గా బాధితుల కోసం మాట్లాడి నిందితుల్ని తమ పార్టీలో జాయిన్ చేసుకొని రాజకీయంగా ఈరోజు రంగులు మార్చేసి నేను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాను అని చెప్పి నేను ఏది మాట్లాడినా మీడియా క్యారీ అయిపోతుంది అని చెప్పేటువంటి పెద్ద పెద్ద నాయకులకు కూడా ఒక మాట, మీ యొక్క అసలు రంగు ఒక్కొక్కటిగా ప్రజల ముందు పెడతాం, కంగారు ఏం లేదు. మీరేమనుకుంటారు, ఉప ముఖ్యమంత్రి అయిపోయినా 100 కోట్లు నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, 1000 కోట్లు మా పార్టీ అకౌంట్లో ఉన్నాయి. రేపు పిఠాపురంలో కాకపోతే అమలాపురంలో నుంచుంటా, అమలాపురంలో కాకపోతే అనకాపల్లిలో నుంచుంటా, అనకాపల్లిలో కాకపోతే తిరుపతి దగ్గర ఏదో తిరుపతిలో నుంచుంటా. ఏమవుతుంది, 100 కోట్లు కాకపోతే 200 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తా. ఎవడు నన్ను ఆపేవాడు ఎవడు లేడు. ఎందుకంటే మనకు ఒక కార్డు ఉంది, సినిమా స్టార్ అనే కార్డు ఉంది, కులం ఉంది, గెలిచేస్తానని. కానీ రాష్ట్ర ప్రజలు 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టినా మిమ్మల్ని చాలా నిశ్చితంగా గమనిస్తున్నారని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉంచితే ఎంత అనర్థమో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే తమిళనాడులో విజయ్ చేశాడు చూసారా ఓ స్టంటు, 39 మంది 40 మందిని ఒక్కసారి బలికొన్నాడు. పాప విజయ్కి తెలీదు. మీ దగ్గరకు వచ్చి మీరు అన్నారు, అంతకు ముందు రోజే అన్నారు, విజయ్ రాజకీయాలు నేను చెప్తారా, నువ్వు ఊరికే తొందరపడి మాకరా, నా దగ్గరికి రా, నేను నీకు సలహాలు ఇస్తానని అన్నారు. ఆ సలహా తీసుకున్నట్టయితే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఈ అంశాలు విజయ్కి అంత నాలెడ్జ్ లేదు. ఏదో సినిమా ఈవెంట్ లాగా చేశాడు, పాపం 40 మందిని చంపేశాడు. మీ సినిమా రాజకీయాలన్నీ ఇలాగే ఉంటాయి. సినిమా రాజకీయాలన్నీ ఎలా ఉంటాయంటే, కొడతారు మీరు కాదు కొట్టేది, పాడతారు మీరు కాదు పాడేది, డైలాగు మీది కాదు, కాస్ట్యూము మీది కాదు, డ్యాన్సు మీది కాదు, ఫైటు మీది కాదు, స్టోరీ మీది కాదు, డైరెక్షన్ మీది కాదు, నిర్మాత మీరు కాదు, పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. రాజకీయాలను కూడా అలా సినిమా ఈవెంట్ లాగా చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. మీరు పని చేయండి, చేయకపోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇలా బాధిత కుటుంబాలకి భరోసా ఇస్తున్నామని నిందితుల్ని పార్టీలో జాయిన్ చేసుకొని అబద్ధాలు ఆడి, కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడి, మీరు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు, సార్ నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిగా అడుగుతున్నా, సార్ ఈ ఒక్క విషయం నేను నిజం చెప్పానని చెప్పండి సార్, ఒక్క విషయం నిజం చెప్పారని చెప్పండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అన్నారు, అరెస్ట్ చేశారు సార్. ఆదాని అవినీతి అన్నారు, అరెస్ట్ చేశారు సార్. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాఫియా అన్నారు, అరెస్ట్ చేశారు సార్. సీజ్ ద షిప్ అన్నారు, ఏమైపోయింది సార్ సీజ్ ద షిప్పు లేదు, సీజు లేదు, ఏమైపోయింది? ద్వారంపూడి వాళ్ళు 100 కోట్లు దోచుకున్నారు, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, రైస్ మాఫియా అన్నారు, ఏమైపోయింది? సో మీరు చేసిన ఎలిగేషన్స్కి రిలయబిలిటీ లేదు, మీరు మాట్లాడే మాటకి రిలయబిలిటీ లేదు, మీరు ఇచ్చిన వాగ్దానాలకి శాంటిటీ లేదు, మీరు ఇస్తున్నటువంటి మీరు అప్పుడు బాధిత కుటుంబాల తరపున పోరాటానికి విలువ లేదు. మరి ఏమీ లేనప్పుడు సినిమా స్టారు, సినిమా యాక్టివిటీ, సినిమా స్టంట్లు అనక మేము ఏమనాలి చెప్పండి? ఆ బాధిత తల్లి బాధ చూస్తే ఆపుకోలేక తప్పనిసరి ఇక ఈ సమస్య పట్ల ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఎందుకంటే బీసీలకి కూడా పాపం అన్యాయం చేసి బీసీలను కూడా వాళ్ళు ఎస్సీ ఎస్టీల కానీ ఏదో ఒక చట్టం వచ్చింది, కనీసం బీసీలకు అది కూడా లేదు. పాపం వాళ్ళ అబ్బాయిని చంపేస్తే ₹1 ఇచ్చే దిక్కు లేదు వాళ్ళు. సో రాష్ట్ర ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆ కుటుంబానికి బాసటగా నిలిచి చంపినటువంటి వ్యక్తి వాళ్ళు ఎంత పెద్దలైనా సరే ఆ కుటుంబానికి బాసటగా నిలబడాలి అని, ఆ తల్లికి ఆక్రందన తీర్చే విషయంలో మీ అందరూ మీడియా కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ప్రధాన రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీని అండ్ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా కోరుతున్నా. ఆ సందర్భంలో మీ మీద చాలా ఎలిగేషన్లు చేశారు.
మీరు నిందితులతో కుమ్మక్కు అవ్వలేదు అని చెప్పడానికి ఇది ఒక మంచి అవకాశం. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ సమస్య పట్ల కలిసి వస్తే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జడా శ్రవణ్ కుమార్ గొంతు చాలా చిన్నది. మహా అయితే జడా శ్రవణ్ కుమార్ పెడితే 4 మామూలు చిన్న ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఎవరో ఒకళ్ళు ఒక చిన్న ఛానల్ వస్తుంది మా కోసం. అదే మీలాంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా తీసుకుంటే ఆ బాధిత కుటుంబాలకు ఇంకా ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. నాలాంటి వాడు అరిస్తే ఈ 4 గోడల మధ్య ఉంటుంది. కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తీసుకుంటే ఈ సమస్య పట్ల ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారిని అండ్ ప్రతిపక్ష పార్టీలను కూడా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కూడా కోరుతున్నా, అందరం కలిసి సమస్య మీద పోరాటం చేద్దాం. ఖచ్చితంగా ఈ కుటుంబాలకి న్యాయం చేసే విధంగా ఒక మంచి వ్యవస్థని, సంస్కృతిని ఏర్పాటు చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిలవగానే చాలా షార్ట్ టైంలో వచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్.